వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడైతే మనిషి నీతో మాట్లాడటం మానేస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా నీ గురించి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారని అర్థం. అంటే ఇది ఎలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అంటే, ఒక బాగా రిలేషన్షిప్లో ఉండి నిన్ను వదిలేసారా అలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది నిజాయితీతో ఉండొచ్చు, కానీ కొంతమంది నిజాయితీతో ఉండరు. నీ గురించి పక్కగా మాట్లాడతారు. ఇక ఎవరైతే మన బంధువులు అక్కాళ్ళు ఎవరైతే మనతో గొడవ పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి బాగా వర్తిస్తుందనమాట. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మనతో గొడవైనప్పుడు మన గురించి ఇలా జరిగింది పక్క వాళ్ళతో డిస్కస్ చేయడము, మనకి మనతో బాగా ఉన్నప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఏదైతే నచ్చిందో అవన్నీ ఇప్పుడు నెగిటివ్గా వాళ్ళకి కనిపించడము, చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు అన్నీ కూడా నెగిటివ్గా చూడటము, నెగిటివ్గా మాట్లాడటము ఇవన్నీ కూడా చేస్తారనమాట. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఏం లేదు, సింపుల్గా మాట్లాడే వాళ్ళని మాట్లాడుకొనివ్వండి. కాలం ఎప్పటికైనా కానీ ఒక సమాధానం చెప్తుంది కాబట్టి ఇప్పుడు మీ మీద అవమానాలు, అపనిందలు ఏవైనా వేసి మాట్లాడినా కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఏదో ఒక రోజు నిజం అనేది బయటపడుతుంది. అప్పుడు వాళ్ళ రంగులు అనేవి బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు జనాలు నమ్మినా కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయండి అనమాట. ఎందుకంటే సహనంతో వెయిట్ చేసినంత ఉత్తమం ఏదీ లేదనమాట. అంత సహనంతో మనం వెయిట్ చేస్తున్నప్పుడు కాలం ఖచ్చితంగా మనకి మంచి రోజులు వచ్చేలాగా చేస్తారనమాట. అంతా కూడా కాలం చేతిలోనే ఉంటుందన్నమాట. ఇంకొకటి, కాలం ఇంకొక మంచి పని కూడా చేస్తుంది. మనకి కూడా మరుపు అనేది కూడా చేస్తుంది. మనం అదే విషయాన్ని పదే పదే తలుచుకోకుండా దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక దానిలోకి మనము ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా వేరే దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి కాలము అనుభవాలే నేర్పిస్తూ ఉంటాయన్నమాట. ఆ కాలం చేతిలో మనం బందీలం అయిపోయి కాలం ఎటు మనల్ని ప్రయాణం చేసేలాగా చేస్తుందో ఆ విధంగా మనం వెళ్ళిపోయినంత ఉత్తమం ఇంకోటి ఉండదన్నమాట. ఎందుకంటే ఏం చేసినా మనము మార్చలేమన్నమాట. కొన్ని విషయాలు మార్చలేని ఉంటాయి. ఒక నలుగురు మన గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే నేను అది కాదు నేను ఇది అని చెప్పేసి వాళ్ళని కూర్చుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా పోతే ఆ నలుగురు కాస్త 10 మంది అవుతారు, 10 కాస్త 20 అలాగా అక్కడ సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కానీ మన సైడ్ నుంచి సంఖ్య పెరుగుతూ ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో అటువైపు సంఖ్యని పెంచిన వాళ్ళని మనమే అవుతాం అనమాట. ఎందుకు మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి? మనం ఎందుకు మన సంఖ్యని తగ్గించుకుంటూ వాళ్ళ సంఖ్యని పెంచుతూ ఉండాలి? మనకి మనమే గొయ్యి ఎందుకు తవ్వుకోవాలి చెప్పండి? కాబట్టి నిశ్శబ్దంగా జరిగేది చూస్తూ ఉండండనమాట. అంతే. ఒక ప్రేక్షక పాత్ర వహించినంత ఉత్తమం ఇంకోటి ఉండదనమాట. ఎప్పుడు ఎవరైతే నీతో బాగా మాట్లాడుతూ, నీతో బాగా ఉంటూ, నీతో ఆ బంధాన్ని కట్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఒక నలుగురితో నీ గురించి మీటింగ్ పెట్టినప్పుడు అనమాట ఇదంతా. లేదు వాళ్ళు కామ్‌గా జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కామ్‌గా ఉన్నారనుకోండి, ఇంకా అలాంటప్పుడు మనం అసలు అలా ఆలోచించాల్సిన పనేముంది? ఇద్దరు మ్యూచువల్‌గా ఎవరికి వాళ్ళు అయిపోయింది ఏదో అయిపోయింది అన్న ఇదిలో మీరున్నారు, వాళ్ళున్నారంటే దాని గురించి హ్యాపీ అనమాట. ఇద్దరి లైఫ్‌లోనూ హ్యాపీ ఉంటది. ఎవరికీ కూడా కాలం ఏది చెప్పాల్సిన పనుండదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.